బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని, ఎస్పీలే వెళ్తారని ఎద్దేవా చేశారు. 100 కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని ఓ వ్యక్తి చెప్పారని, ఇప్పుడు ఆయననే మునుగోడులో గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీ భవన్ లో ఆయన ఓటేసి మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడు విదేశాలకు వెళ్తానో కేటీఆర్ ని అడగాలని అన్నారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడే స్థాయి తనది కాదని రాజయ్యని అడిగితే చెప్తారని విమర్శించారు. ఇప్పుడు మునుగోడుతో అయితే గవర్నమెంట్ వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ అక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఇక్కడ గెలవకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మునుగోడు ఎన్నికల సభలో ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఎన్ని కేసులు పెట్టినా వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తా అన్నాడు. ఒకరు తీసుకొస్తారు ఉన్నప్పుడు నలుగురు కలిస్తే ఖరాబ్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. అంతే ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని, ఎస్పీలే వెళ్తారని ఎద్దేవా చేశారు. 100 కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తానని ఓ వ్యక్తి చెప్పారని, ఇప్పుడు ఆయననే మునుగోడులో గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీ భవన్ లో ఆయన ఓటేసి మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడు విదేశాలకు వెళ్తానో కేటీఆర్ ని అడగాలని అన్నారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడే స్థాయి తనది కాదని రాజయ్యని అడిగితే చెప్తారని విమర్శించారు. ఇక ఇదే అంశంపై మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సంకీర్తన, ఈ రోజు హైదరాబాద్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రచారానికి మీరు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఒక రకంగా వెటకారంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి 100 కేసులు పెట్టినా రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తానన్న వ్యక్తి ఉండగా మాతోటి అక్కడ ఏమవసరం ఉంటుంది, మేము ప్రచారం చేయకుండా అక్కడ గెలిపిస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తానని మాట్లాడిన వ్యక్తి ఉండగా మేము పార్టీకి అవసరం లేదన్న రీతిలో ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అదేవిధంగా విదేశాలకు వెళ్లే విషయంపై టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అడగాలని, అదేవిధంగా కడియం శ్రీహరి విషయంపై రాజయ్యని అడగాలని కూడా వ్యంగ్యంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి తరఫున నేను కూడా ప్రచారానికి వస్తానని ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఇంతవరకు ఆయన అడుగు కూడా పెట్టలేదు. అయితే మిగతా నాయకులందరూ వచ్చి ప్రచారం చేస్తున్నప్పటికీ స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భువనగిరి నియోజకవర్గ పరిధిలోని మునుగోడు నియోజకవర్గానికి ఇంతవరకు రాకపోవడము కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకంత ఆగ్రహవేశాలు నెలకొన్నాయి. ఎందుకంటే తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో నుండి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నా ఒక పార్టీ ఎంపీ అయ్యిండు కూడా ఇంతవరకు నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవడం, పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయకపోవడాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చిన్నోటి అతని తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. తన తమ్ముడు విజయం కోసము ఒక పరోక్షంగా వెంకరెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు కూడా సైతం వస్తున్నాయి. కింది క్యాడర్ అంతా కూడా ఆయన రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలనే ఘాటైన విమర్శలు కూడా మిగతా నాయకులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలో చర్చనీయాంశమైంది. థ్యాంక్ యూ కిరణ్. ఎవరు కేసులు చెప్తారు? ఎవరు చెప్పారు? ఓటేసిన దానికి వదిలిపెట్టారు. చాలా కాలం తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఈసారి మాత్రం మునుగోడుకి వెళ్ళరా? నా మీద 100 కేసులు పెట్టినా గవర్నమెంట్ తీసుకొస్తాను ఒక పెద్ద మనిషి అన్నాడు కదా, ఆయన